పూనం పాండే నిజంగానే చనిపోయిందా ఆర్ డెత్ ని ఫేక్ చేసిందా? అసలు పూనం పాండే ఎవరు? హాయ్ గాయ్స్, పూనం పాండే 2011లో పాపులర్ అయింది. ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే స్ట్రిప్ చేస్తా అని. స్ట్రిప్ అంటే నగ్నంగా ఫోటో పెడతా అని చెప్పింది భయ్య. తర్వాత కొన్ని సినిమాలో యాక్ట్ కూడా చేసింది బోల్డ్గా. ఇంత బోల్డ్ ఇంకా కాంట్రవర్షియల్ కాబట్టి ఆమె చాలా రియాలిటీ షోస్లో కూడా పాల్గొన్నది. చాలా కార్న్ వీడియోస్లో కూడా యాక్ట్ చేసింది భయ్య. అదే ఆమె ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో సడన్లీ నిన్న అంటే Feb 2 ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె చనిపోయిందని ఒక స్టోరీ పెట్టారు. ఆమెకు జస్ట్ 32 years. ఆమె సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిందని ఆ స్టోరీ చెప్తుంది. కానీ చనిపోయి 4 రోజుల ముందు ఆమె ఒక వీడియో పెట్టింది భయ్య ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియో చూస్తే చాలా ఫిట్ అండ్ ఫైన్గానే ఉంది. ఎక్కడ క్యాన్సర్ వచ్చిన బాధితురాల్లాగా లేదు ఆమె. కానీ ఆమె ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది, ఆమె బాడీ ఎక్కడుంది, దహన సంస్కారం ఎక్కడ జరిగింది, లాస్ట్ రైట్స్ ఎక్కడ జరిగాయి, దాని గురించి అసలు ఇన్ఫర్మేషన్ లేదు. పూనం పాండే ఫ్యామిలీ కూడా కనిపించట్లేదు ఆమె సావు న్యూస్ వచ్చిన తర్వాత. సో ఆమె డెత్ని ఫేక్ చేస్తుందా? చాలా సెలబ్రిటీస్ ఫారెన్ కంట్రీస్లో వాళ్ళ డెత్ని ఫేక్ చేస్తారు ఒక ఇష్యూ మీద ఫోకస్ తీసుకురావడానికి. పూనం పాండే కూడా అలానే చేసిందా? పూనం పాండే కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఇలా ఫేక్ చేసిందా డెత్ని? సర్వైకల్ క్యాన్సర్ గురించి మీరు కూడా రీసెర్చ్ చేసి ఉంటారు కదా ఆమె చావు వార్త తెలిసిన తర్వాత. అదేనా ఆమె అజెండా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా మంది ఆడవాళ్ళు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారంట. పూనం పాండే టీంని కన్సల్ట్ చేస్తే ఆమె కాన్పూర్లో చనిపోయిందని చెప్పారు. బట్ ఆ న్యూస్ ఛానల్ ఎంక్వైరీ చేస్తే కాన్పూర్లో పూనం పాండే అనే పేరుతో ఏ మహిళ చనిపోలేదు. ఆమె అఫీషియల్ పేజ్ స్టోరీలో కూడా పూనం పాండే అని మెన్షన్ చేయలేదు, పూనం అని మెన్షన్ చేశారు. అది ఇంకా డౌట్స్కి దారి తీస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి బడ్జెట్లో ఒక పాయింట్ ఇంట్రడ్యూస్ చేసింది భయ్య. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చీపర్ అవ్వబోతుందని చెప్పి. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఏది నిజం? పూనం పాండే బతికే ఉందా చనిపోయిందా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. దాని గురించి కూడా నేనే చెప్తాను. సో మీరు జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.